హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. మీరు ఉదయం లేచిన వెంటనే మీ మైండ్ లో వచ్చే మొదటి ఆలోచన ఏమిటి? బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో అని. ఈ నెల ఈఎంఐ డ్యూ ఉందా? శాలరీ వచ్చిందా? అవునా? అయితే మీరు ఒంటరి కాదు. మన ఐడియాలో 95% మంది పీపుల్ ప్రతిరోజు ఇదే థింక్ చేస్తున్నారు. డబ్బు గురించి వరి అవుతూ ఉన్నారు. కానీ డబ్బు ఎలా వర్క్ చేస్తుందో ఎవరికి తెలియదు. దాన్ని ఎలా గ్రోత్ చేయాలో ఎవరికి తెలియదు. ఎవరు మనకు దాని గురించి చెప్పలేదు. స్కూల్లో మ్యాథమెటిక్స్ నేర్పించారు, హిస్టరీ నేర్పించారు, సైన్స్ నేర్పించారు. కానీ మనీ ఎలా మేనేజ్ చేయాలో, మనీ ఎలా గ్రోత్ చేయాలో మాత్రం ఒక్కరు కూడా నేర్పించలేదు. సబ్జెక్ట్స్ లో ఒక్క లెసన్ కూడా మనకి లేదు. కానీ ఈ రోజు అది ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుందాం. ఈ ఒక్క వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మనీ గురించి అసలు నిజం, రిచ్ పీపుల్ రహస్యం, స్కూల్స్ టీచ్ చేయని లెసన్ మీకు నేర్పించబోతున్నాను. ఇది మీ లైఫ్ ని లిటరల్లీ మార్చగలదు అనుకుంటున్నాను. కానీ దానికంటే ముందు ఈ స్టోరీ వినండి. రాజు అనే యువకుడు హైదరాబాద్ లో ఉండే ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి. అతడి నాన్న గవర్నమెంట్ ఉద్యోగం, అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. లైఫ్ అంటే చదువు, జాబ్, పెళ్లి, ఈఎంఐ, రిటైర్మెంట్ అంతే. కానీ రాజుకి 28 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఐటీ జాబ్ వచ్చింది. శాలరీ 40,000. ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. రాజు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ 6 నెలల తర్వాత రియాలిటీ స్టార్ట్ అయింది. ఇంటి రెంట్ 12,000, అతనికి తినే ఫుడ్ 8,000, బైక్ ఈఎంఐ 5,000, పేరెంట్స్ కి పంపించేది 8,000, మొబైల్ బిల్, నెట్ఫ్లిక్స్, షాపింగ్, ఫ్రెండ్స్ అవుటింగ్. మంత్ ఎండ్ కి వచ్చేసరికి బ్యాలెన్స్ 0. ఒక్క రూపాయి కూడా మిగలలేదు. ఇయర్ అయింది, ఇంక్రిమెంట్ వచ్చింది, శాలరీ 45,000 అయింది. కానీ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. 5 సంవత్సరాల తర్వాత శాలరీ 70,000. కానీ సేవింగ్స్ ఒక్క రూపాయి కూడా లేదు. ఇది రాజు ఒక్కడి కథ కాదు. ఇది మన దేశంలో లక్షల మంది చదువుకుంటున్న కష్టపడే యువత కథ. ఎక్కువ సంపాదిస్తున్నారు కానీ రిచ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనీ ఎర్న్ చేయడం వేరు, మనీ అండర్స్టాండ్ చేయడం వేరు. ఈ వీడియోలో మీరు నేర్చుకునేది మనీ అంటే ఏమిటి, పూర్ అండ్ రిచ్ మధ్య నిజమైన తేడా ఏమిటి, మనీ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేయాలి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, మీ పైసలు మీకోసం ఎలా పని చేయించాలి, డబ్బు విషయంలో చేసే పెద్ద మిస్టేక్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. చాలా మంది అనుకుంటూ ఉంటారు మనీ అంటే క్యాష్, నోట్స్, కాయిన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. కానీ అది పూర్తిగా నిజం కాదు. మనీ అంటే వాల్యూ యొక్క స్టోర్డ్ ఫామ్. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎవరికైనా పని చేస్తారు, వాల్యూ క్రియేట్ చేస్తారు, దానికి బదులుగా మీకు వస్తుంది మనీ. వేల సంవత్సరాల క్రితం బార్టర్ సిస్టమ్ ఉండేది. వీటిచ్చి రైస్ తీసుకునేవారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు రైస్ కావాలి, నాకు వీట్ కావాలి, ఇద్దరికి అవసరం మ్యాచ్ కావాలి. అది చాలా కష్టం. అందుకే మనుషులు ఒక కామన్ మీడియం క్రియేట్ చేశారు, అదే మనీ. మొదట గోల్డ్, తర్వాత సిల్వర్ కాయిన్స్, తర్వాత పేపర్ నోట్స్, ఇప్పుడు డిజిటల్ నంబర్స్. కానీ గుర్తుంచుకోండి, మనీ ఇట్ సెల్ఫ్ కి వాల్యూ లేదు. ఒక 500 రూపాయల నోటు తీసుకోండి. మీరు ఒక డెసర్ట్ ఐస్లాండ్ లో ఒంటరిగా ఉన్నారని ఊహించుకోండి. ఆ నోట్ తో మీకు నీళ్లు కొనలేరు, తినలేరు, బతకలేరు. అంటే మనీకి వాల్యూ ఉంటుంది. సమాజం అందరూ అగ్రి అయినప్పుడు మాత్రమే. అందుకే మనీని వర్షిప్ చేయవద్దు, మనీని అండర్స్టాండ్ చేసుకోండి. అది ఒక టూల్ మాత్రమే. మనీ 3 ముఖ్యమైన పనులు చేస్తుంది. పాయింట్ నెంబర్ 1, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మీరు పని చేస్తారు, మనీ వస్తుంది, దానితో వస్తువులు కొంటారు. సింపుల్. పాయింట్ నెంబర్ 2, స్టోర్ ఆఫ్ వాల్యూ. మీరు ఈ రోజు సంపాదించిన మనీ రేపు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక డేంజర్ ఉంది, ఇన్ఫ్లేషన్. 10 సంవత్సరాల క్రితం 100 రూపాయలకు ఎంత వచ్చేది, ఇప్పుడు అదే 100 రూపాయలకి ఎంత వస్తుంది. తక్కువ అంటే తక్కువ. మనీ ఐడియల్ గా ఉంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. అందుకే మనీ గ్రో అవ్వాలి. పాయింట్ నెంబర్ 3, యూనిట్ ఆఫ్ అకౌంట్. మన జీవితంలో ప్రతిదీ మనీతోనే మెజర్ చేస్తాం. ఈ ఫోన్ 50,000, ఈ హౌస్ 50 లక్షలు, ఈ జాబ్ 60,000. అంటే మనీ యొక్క లాంగ్వేజ్ అందరికీ అర్థమయ్యే యూనివర్సల్ లాంగ్వేజ్. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్. పూర్ పర్సన్ ఇలా అంటాడు, మనీ అంటే సెక్యూరిటీ, దాచుకోవాలి. మిడిల్ క్లాస్ పర్సన్ ఇలా అంటాడు, మనీ ఎర్న్ చేసి చేసి సమ్ డే రిటైర్ అవుతాను అని. కానీ రిచ్ పర్సన్ మాత్రం ఇలా అంటాడు, మనీ ఒక సీడ్, కానీ దాన్ని ప్లాంట్ చేస్తే ట్రీ అవుతుంది అని. సమ్ మనీ, డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ రిజల్ట్. రోబర్ట్స్ ఇలా అంటాడు, యాసెట్స్ బిల్డ్ చేయి, మనీ వర్క్ చేయించు. యాసెట్ అంటే మీ పాకెట్ లో మనీ వేసే ఏదైనా. లియబిలిటీ అంటే మీ పాకెట్ నుంచి మనీ తీసుకునే ఏదైనా. మీ కార్ లియబిలిటీ, మీ హౌస్ లియబిలిటీ. రెంటల్ ఇన్కమ్ అసెట్, బిజినెస్ ఇన్కమ్ అసెట్, స్టాక్స్ అసెట్. ఈ డిఫరెన్స్ అర్థమైతే మీ ఫైనాన్షియల్ లైఫ్ మారిపోతుంది. ఎందుకు చాలా మంది పూర్గా ఉంటారు? ర్యాట్ రేస్. పని, శాలరీ, ఖర్చు, మళ్ళీ పని, మళ్ళీ ఖర్చు. ఇదే ర్యాట్ రేస్. ఎంత వేగంగా పరిగెత్తినా ముందుకు వెళ్లడం లేదు. అంటే శాలరీ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, ఇన్కమ్స్, సేవింగ్స్, సమ్. ఇదే ట్రాప్. ఎందుకు చాలా మంది
బ్రోక్ గా ఉంటారు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. 16 ఇయర్స్ చదువు కానీ ఒక్క క్లాస్ లేదు. ట్యాక్స్ ఎలా పే చేయాలో, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియదు. అందుకే లైఫ్ లో ట్రయల్ అండ్ ఎర్రర్. అందరూ ఎమోషన్స్ తో ఇలా డెసిషన్ తీసుకుంటున్నారు. అందరూ ఐఫోన్ కొంటున్నారు, నేను కూడా కొనాలి, ఆఫర్ ఉంది వెంటనే కొనాలి అని. ఎమోషన్స్ మనీ డెసిషన్స్ డ్రైవ్ చేస్తాయి. రిచ్ పీపుల్ లాజిక్ తో డిసైడ్ చేస్తారు. ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, వెయిట్ చేయడం మనకి రావడం లేదు. కానీ రిజల్ట్ సేవింగ్స్ జీరో, డెప్ట్ ఎక్కువ. నైబర్ కొత్త కారు కొన్నాడు, వాళ్ళు ఫారెన్ ట్రిప్ వెళ్లారు, మనకు కూడా చేయాలి, మనము కూడా కావాలి అని. వాళ్ళంతా కూడా ఈఎంఐలతోనే ఉన్నారు. రియల్ వెల్త్ ఈస్ సైలెంట్. చాలా మందికి గోల్స్ లేకపోవడం వల్ల సేవ్ చేయాలి అంటారు, కానీ ఎందుకు, ఎంత, ఎప్పటికీ అని గోల్ లేకపోతే మనీ ఆటోమేటిక్ గా స్పెండ్ అయిపోతుంది. మీ చైల్డ్హుడ్ లో మీ పేరెంట్స్ మనీ గురించి ఏమన్నారో తెలుసా? మనీ చెట్ల మీద పెరగదు, రిచ్ అవ్వాలంటే చీటింగ్ చేయాలి, కష్టపడి పని చేస్తే వస్తుంది అని. ఈ బిలీఫ్స్ మీ సబ్ కాన్షియస్ లో ఇన్స్టాల్ అయ్యాయి. ఇవే మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇవన్నీ రీరైట్ చేయాలి. కొత్త బిలీఫ్స్, నేను మనీ రివర్స్ చేస్తాను, మనీ ఎర్న్ చేయడం ఎథికల్, నా మనీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ నా కంట్రోల్లో ఉంది అని. మీరు ఈ వీడియో చివరి వరకు చూశారు అంటే మీలో చేంజ్ రావాలి. మీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాసిబుల్. ఇది లక్ కాదు, అది స్కిల్ నేర్చుకోవచ్చు, మీరు కూడా చేయగలరు. నేను మీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, డబ్బు మీ బాస్ కాదు, మీరు డబ్బుకి బాస్ అవ్వాలి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం. పెద్దగా ఆలోచించండి, ఇంకా పెద్దగా పని చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.